హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైఫ్ స్పాన్ తక్కువ. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు డిమాండ్ ఉన్నప్పుడే తాము కోరినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు క్యూ కడతారు. తెలుగులో స్టార్ హీరోయిన్లుగా అరడజన్ మంది స్టార్ హీరోయిన్లు లేరు. ఇక వాళ్ళ రెమ్యూనరేషన్ ఒక రేంజ్లో చుక్కలను తాకుతున్నాయి. టాలీవుడ్ హీరోయిన్లు కూడా బాలీవుడ్ కథానాయకులకు ఏమాత్రం తక్కువ కాకుండా పారితోషికం తీసుకుంటున్నారు. మన దక్షిణాది భామలే ఉత్తరాదిని ఏలుతున్నారు. అసలు తెలుగులో ఏ హీరోయిన్ ఎంత పారితోషికం తీసుకుంటుందో ఒక లుక్ ఇద్దాం. రష్మిక మందన్న. పుష్ప యాన్యువల్ సినిమాలతో రష్మిక మందన్న క్రేజ్ పాన్ ఇండియా లెవెల్లో పెరిగింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్న ఈమె పుష్ప 2 హిట్ అయితే మరో కోటి పెంచడం ఖాయమే అని చెప్పాలి. పూజా హెగ్డే. రాధేశ్యామ్ ముందు వరకు ఫుల్ ఫామ్లో ఉన్న పూజా హెగ్డే ఆ తర్వాత వరుస ఫ్లాప్లతో ఒక్కసారిగా ఈమె కెరీర్ డౌన్ అయింది. ప్రస్తుతం ఈమె చేతిలో 1-2 చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు 3 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది. ఇక శ్రీలీల గుంటూరు కారం దెబ్బతో ఒక్కసారిగా శ్రీలీల కెరీర్ కుదుపు మొదలైంది. ఇందులో ఈమె డ్యాన్స్లకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఆశలు పెట్టుకుంది. ఈమె ఒక్కొక్క సినిమాకు 1,50,00,000 వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇక కియారా అద్వానీ ప్యాన్ ఇండియా హీరోయిన్గా సత్తా చాటుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ కోసం దాదాపు 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. నిధి అగర్వాల్ ఒక్కొక్క సినిమాకు 1 కోటి వరకు పారితోషికం అందుకుంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది నిధి అగర్వాల్. ఇక సాయి పల్లవి నిన్న మొన్నటి వరకు 1,50,00,000 పారితోషికం అందుకుంటుంది. నాగ చైతన్యతో చందు మొండేటి కామోలో వస్తున్న తాండేల్ మూవీ కోసం ఈమె ఏకంగా 2 కోట్ల పారితోషికం తీసుకుంటుంది. అటు బాలీవుడ్లో తిరుగుతున్న రామాయణ సినిమా కోసం ఏకంగా 5 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకున్నట్లు సమాచారం అందుతుంది. ఇక మహానటి ఫిల్మ్ కీర్తి సురేష్ దక్షిణాదిలో అన్ని భాషల్లో సత్తా చాటుతుంది. ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు 2 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకున్నట్లు సమాచారం. ఇక లాస్ట్లో రాశి ఖన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఒక్కొక్క సినిమాకు 60 లక్షల వరకు పారితోషికాన్ని తీసుకున్నట్లు సమాచారం అందుతుంది.